గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభములు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా పరిశుద్ధ గ్రంథం నుండి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 4వ వచనాన్ని ధ్యానించుకుందాం. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా ఉండటానికి అర్హులైనటువంటి వారు నీ సంఘములో ఉన్నారు. నీ సంఘము ఒక డెడ్ చర్చ్గా జీవించుచున్నావే కానీ నువ్వు మృతుడవే అనే విధంగా ఉన్నా, నీ సంఘములో అనేకులు దారి తప్పిన కొందరు ఇంకా నీ సంఘములో యథార్థంగా ఉండి తమ వస్త్రములను అపవిత్రపరచుకొని వారు ఉన్నారు అని చెప్పి సార్దీసులో ఉన్న సంఘానికి ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నారు. ప్రియులారా, మన సంఘములో ఆత్మీయంగా జీవించుతున్న వారు ఉన్నారు, ఆత్మీయంగా మరణించిన వారు కూడా మన సంఘాల్లో ఉంటారు. అయితే వ్యక్తిగతంగా ఇక్కడ మనం ఆలోచన చేయాలి, నా బట్టలు ఎలా ఉన్నాయి? ప్రభు మన హృదయం అనే వస్త్రాన్ని చూస్తున్నాడు. తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని, మన యొక్క రక్షణ జీవితాన్ని, మన యొక్క ఆత్మీయ జీవితాన్ని వస్త్రాలతో పోల్చి ప్రభు చెప్తున్నారు. ఇక్కడ ఆత్మీయంగా జీవిస్తూ అపవిత్రత ఏదీ లేకుండా పవిత్రంగా జీవిస్తున్న వారిని ఏమన్నారంటే తమ వస్త్రములను అపవిత్రపరచుకొని వారు. ఈ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు నా వస్త్రాలను నేను అపవిత్రపరచుకొని ఉన్నానా? నా వస్త్రములను అపవిత్రపరచుకోకుండా ఉన్నానా? అపవిత్రపరచుకోకుండా ఉండడం అంటే ఏంటట? అదే ప్రకటన గ్రంథంలో మనకి కనబడుతుంది. అదే ప్రకటన గ్రంథంలో 14వ అధ్యాయంలో కనబడుతుంది. ఏ విధంగా కూడా స్త్రీతో అపవిత్రమైన సంబంధాలు స్త్రీలు పురుషులు తమ యొక్క వ్యక్తిగత జీవితంలో పవిత్రత కలిగిన వారే. అంటే స్త్రీ సాంగత్యము, ఇక్కడ స్త్రీ సాంగత్యం అనేది మనం తీసుకున్నట్లయితే ప్రకటన గ్రంథము ఒకసారి చదువుదాం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసినట్లయితే, వీరు స్త్రీ సాంగత్యమును అపవిత్రులు కానివారును, స్త్రీ సాంగత్యమును అపవిత్రులు కానివారును, స్త్రీ సాంగత్యము ఎరుగని వారునై ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. ఇక్కడ దేవుడు కొంతమందిని ఏర్పరచుకున్న వారి గురించి దేవుడు చెప్తున్నాడు. అయితే స్త్రీ సాంగత్యము తప్ప అండి అంటే తప్పేమీ కాదు. అయితే భార్య కలిగిన వాడు తన భార్యతో, భర్త కలిగిన స్త్రీ తన భర్తతో ఉండుట పవిత్రమైనటువంటి బంధం అది. అందుకనే మనము వివాహాల్లో హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము మనం 4వ వచనాన్ని బాగా ధ్యానించుకుంటూ ఉంటాం. వివాహము అన్ని విషయములలోనూ ఘనమైనదిగాను, వెంటనే ఉన్నమాట పానుపు నిష్కలంకమైనదిగాను ఉండవలెను. తర్వాత ఇమ్మీడియట్గా వేశ్య సాంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. వివాహము పవిత్రమైనది. ఎప్పుడు మనం పడుకునే పానుపు బెడ్ పవిత్రంగా ఉన్నప్పుడు. అది ఎప్పుడు పవిత్రంగా ఉంటుంది? వేశ్యలతో వ్యభిచారులుగా కాకుండా పవిత్రమైన పరిశుద్ధ వివాహముతో భర్తతో, భర్త భార్యతో అది షేర్ చేసుకున్నప్పుడే. గమనించండి, వివాహానికి ముందు కానీ వివాహానికి తర్వాత కానీ మన వస్త్రాన్ని మలినపరుస్తున్నామా? మలినమైన వస్త్రాలతో మనం ఉంటే మన జీవితము ఘోరమైనటువంటి దేవుని యొక్క శిక్షకు, ఈ భూమి మీద దేవుని శిక్షకు గురవుతుంది. తర్వాత భయంకరమైన నరకానికి గురవుతుంది. ఆల్రెడీ నేను డిఫైల్ అయిపోయిన వాడినండి, ఆల్రెడీ నేను అపవిత్రమైన వాడినండి, ఆల్రెడీ నా పవిత్రత కోల్పోయిన దాన్నండి అనే పరిస్థితిలో ఉంటే కనుక వారికి దేవుడిస్తున్న శుభవార్త ఏంటో తెలుసా? ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో 14వ వచనంలో ఒక మాట ఉంటుంది. అందుకు నేను అయ్యా నీకే తెలియననగా, అంటే అక్కడ తెల్లని వస్త్రములు ధరించుకున్న వారిని చూసి వీరెవరో తెలుసా అని పెద్దల్లో ఒక పెద్ద యోహాను గారితో చెప్తే, అయ్యా నీకే తెలుసయ్యా, నీవే చెప్పమన్నప్పుడు ఆయన అంటాడు, అతడు ఇలాగూ నాతో చెప్పాను, వీరు మహాశ్రమలలో నుండి వచ్చిన వారు,
గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. గమనించండి ప్రియులారా, బట్టలు ఎప్పుడు ఉతుక్కుంటాం? క్రొత్త బట్టలు లేక చక్కగా ఉతికి అయాన్ చేసి ఇస్త్రీ చేసిన బట్టలని మనం యూజ్ చేసుకున్న తర్వాత అవి మాసిపోయిన తర్వాత ఉతుక్కుంటాం. అంతేగాని చక్కగా నీట్గా కబోర్డ్లో తీసి మళ్ళీ ఉతికాం కదా. బట్టలు ఉతికేరు అంటే దానికి అర్థం ఏంటంటే ఆ బట్టలు మలినమైనవని. ఆల్రెడీ నా జీవితము మలినమైనది అనే స్థితిలో ఉంటే కనుక దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యం ఏంటంటే ప్రతి పాప మలినాన్ని తొలగించేది యేసుక్రీస్తు రక్తం. ఆ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు యేసుక్రీస్తు రక్తం ఏం చేస్తుందండి? మన ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రపరుస్తుందని యోహాను రాసిన మొదటి పత్రిక 1:7 ఉంటుంది. కాబట్టి ఈరోజు మన అనుదిన వాక్య ధ్యానంగా నా బట్టలను నేను మలినము చేసినా మలినపరచకుండా ప్రభు కొరకు నేను యథార్థంగా నేను ఉంచుకున్నాను. ఒకవేళ మలినమైపోతే ప్రభు ఇచ్చిన అవకాశం యేసుక్రీస్తు రక్తం. ఆయన సన్నిధికి వచ్చి ఆయన మన పాపములు ఒప్పుకుంటే యెహోషువ మలిన వస్త్రాన్ని తీసి ప్రశస్తమైన వస్త్రాలు, జకర్యా గ్రంథం 3:4 దేవుడు ఎలా మార్చాడో మన వస్త్రాన్ని దేవుడు మారుస్తాడు. కీర్తన 132 కీర్తన 16 ఆయన సేవకులకు యాజకులకు రక్షణ అనే వస్త్రాన్ని ఇస్తాడు. కాబట్టి ప్రియులారా, లెట్ us చెక్ అవర్ గార్మెంట్ వెదర్ ఇట్ ఈస్ డిఫైల్డ్ ఆర్ నాట్. మన యొక్క వస్త్రాలను చెక్ చేసుకుందాం. అపవిత్రపరచబడ్డాయా లేవా? పవిత్రంగా ఉంటే దేవునికి స్తోత్రం. అపవిత్రపరచబడిన వస్త్రాలుగా మన జీవితం ఉంటే వెంటనే క్రీస్తు రక్తంలో కడగబడిన వారమై, పవిత్రపరచబడిన వారమై, పరిశుద్ధంగాను దేవుని యొక్క పిలుపు ఎప్పుడొచ్చినప్పటికీ కూడా ఆయన నిత్య జీవానికి ఆయన చేత తెల్లటి వస్త్రములు పొందుకునే స్థితిలోనికి మనం మార్చబడిన వారమై పరిశుద్ధంగా జీవిద్దాం. పరిశుద్ధతను మన చివరి శ్వాస వరకు కొనసాగించుకుందాం. పరిశుద్ధాత్ముడు మనకి ఈ విషయంలో సంపూర్ణంగా సహాయం చేసి మనం నడిపించును గాక. ఆమెన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు మీ వాక్యం ధ్యానించుకొని చుండగా ఈ నాశనకరమైన పాపపు లోకములో భయంకరమైనటువంటి పాపపు ఆకర్షణ మధ్య మేము ఉన్నాము. మేము ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో పవిత్రంగా, పరిశుద్ధంగా మా వస్త్రములను యేసు ప్రభువా నీ రక్తంలో ఉతుక్కున్న వారమై పరిశుద్ధంగా బ్రతికే భాగ్యం మాకు దయచేయమని, మా యొక్క చివరి శ్వాస వరకు నీ పరిశుద్ధాత్మ సహాయముతో మా వస్త్రములను నిత్యము నాయన ఎన్నడూ కూడా మలినము కాని విధముగా నాయన శుద్ధమైన వస్త్రముగాను, అయ్యా మా అపవిత్రపరచని వస్త్రముగాను, అయ్యా తెల్లని వస్త్రముగాను, నీకు అంగీకారమైన వస్త్రముగాను మా జీవితం ఉండులాగున నీ చేత తెల్లటి వస్త్రములను మేము తండ్రి పొందుకున్న వారమైన జీవితము కలిగిన వారమై మీ రక్తములో యేసయ్యా మేము శుద్ధి చేయబడిన వారముగా మేము మార్చబడే భాగ్యం దయచేయండి. ఈ ఉదయకాల సమయమున మా ప్రార్థన, మా ధ్యానము, మా విజ్ఞాపనను దీవించమని, యేసు నామములో మమ్మల్ని అంగీకరించమని యేసు నామములోనే ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము మనలను పరిశుద్ధపరిచి యేసు క్రీస్తులో నూతనమైన పరిశుద్ధ పవిత్ర వస్త్రాలతో మనలను పరిశుద్ధాత్ముడు జీవింపజేయునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్సెడ్ డే.